ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఒక అంజూరపు చెట్టు ఉందండి, ఆకులు, అద్భుతమైన ఆకుల్ని చూసి ఆయన మనలో ఉన్నప్పుడు మనం చేసే చిన్న తప్పు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఒక అంజూరపు చెట్టు ఉందండి, ఆకులు, అద్భుతమైన ఆకుల్ని చూసి యేసయ్య అడావుడిగా యేసయ్యను కూడా మోసం చేసింది ఆ చెట్టు. యేసయ్యను కూడా కొంతమంది ఏంటంటే మోసం చేసే మనుషులు ఉంటారు. యేసయ్య కూడా ఆకులన్నీ ఉన్నాయి కనుక ఇది ఫలభరితమైన చెట్టే, మన దగ్గరికి వెళ్ళి చూస్తే వాటిలో ఫలం లేదు. కాలాన్ని బట్టి మన ఫలం ఇచ్చేవాళ్ళు కాదు, అన్ని కాలములో ఫలం ఇచ్చే చెట్టుగా మనం ఉండాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ప్రభు నిన్ను వెదుకొని ఎప్పుడొచ్చినా, అది ఏ కాలమైనా, అది ఫలాల కాలమైనా, ఫలం లేని కాలమైనా, ఏ కాలమైనా, జీవనది తీరాన నాటబడిన చెట్లు 12 నెలలు ఏంటంటే ఫలాలు ఫలిస్తుంది. అది వేసవి కాలం కానీ, అది వర్షాకాలం కానీ, అది చలికాలం కానీ, అది ఉదయాన్నే కానీ, అది మధ్యాహ్నం కానీ, అది మధ్యరాత్రి కానీ, ఎప్పుడు నా ప్రభు వచ్చినా నా ప్రభు కోసం నేను ఫలభరితంగా సిద్ధంగా ఉంటాను. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో, నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. ఆయన మనలో ఉన్నప్పుడు మనం చేసే చిన్న తప్పు కూడా మనకు భూతద్దంలో కనబడుతుంది. ప్రతి చిన్న తప్పును కూడా దేవుడు ఒప్పింప చేస్తాడు. మన నోటితో మనం ఒప్పుకుంటాం, ఇక మీదట ఇలా ప్రవర్తించను, ఇలా జీవించను అని. ప్రతి చిన్న తప్పులకి కొంతమంది జీవితాల్లో ఏంటంటే తప్పులు ఏంటంటే పాపాల పీపాలయ్యి, అంతేక ఎన్ని తప్పు చేస్తున్నా చలనం ఉండదు, ఎన్ని అబద్ధాలు చెప్పినా స్పృహ ఉండదు, చలనం ఉండదు. అరే తప్పు చేశానే అనే ఆ పశ్చాత్తాపం ఉండదు. రాతి లాంటి హృదయం, మొండి హృదయం, బండ లాంటి హృదయం, మొండి హృదయం. వెంటనే గుర్తుపట్టాలి, నేను దేవుని కృపకు దూరం అయిపోయినట్టున్నాను. దేవుడే కానీ నాలో ఉంటే, దేవుడే కానీ నాలో నివసిస్తూ ఉంటే, మరి నేను చేసిన తప్పును గురించిన పశ్చాత్తాపం నాలో ఏర్పడాలి కదా. నేను మాట్లాడిన తప్పుడు మాటల గురించి నేను పశ్చాత్తాపడాలి కదా. ఎందుకు నేను ఒప్పుకోలేకపోతున్నాను, ఎందుకు ఈ పాపా నుండి తప్పుకోలేకపోతున్నాను, ఎందుకు దీన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, పశ్చాత్తాపం అనేది ఎందుకు కలగట్లేదు ఆలోచించాలి. ఒకవేళ పశ్చాత్తాపం లేకుండా, ప్రాయశ్చిత్తం లేకుండా నేను భక్తుడిని, నీతిమంతుడని రొమ్ము విరుచుకొని నేను గొప్పవాడని తిరుగుతున్నాడంటే దేవుడు ఎప్పుడో నేను విడిచిపోయాడనే అర్థం అండి. ఆయన మనలో ఉన్నప్పుడు ప్రతి చిన్నదాని కోసం మనం పశ్చాత్తాపడతాం.